దివ్య సంపద, ది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రామ్త్. వివి రమణ. దివ్య సంపదలో మానవుని అన్వేషణ. అంటే జీవితాలలో అపారమైన ధన సంపాదన కావాలని కోరుకుంటారు. అవునా? మరి జీవితం సుఖవంతంగా, సవ్యంగా సాగాలంటే ధనం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అవునా కాదా? అవునా? బంగారాన్ని ధన సంపదగా చలమలోకి కాకుండా నోట్ల కట్టలు ప్రాచుర్యంలోకి తెచ్చి ఫలానా నోటు రూ. 100 మరియు రూ. 1000 అవునా రూ. 10 ఇలా కాగితానికి రకరకాల విలువలను ఆపాదించింది కూడా వాళ్ళనమాట. అది బంగారాన్ని కాదని పేపర్ నోటుకు విలువ కట్టడం ఎంత సిగ్గుచేటు చెప్పండి. అంటే ఆర్థిక సంక్షోభం సృష్టించడం, స్టాక్ మార్కెట్‌ని శాసించడం, ప్రపంచపు ఆర్థిక పరిస్థితులను శాసించడం లాంటి వాటిని ఆ నోట్ల కట్టలను సృష్టించిన అహంకారులే చేస్తున్నారనమాట. అంటే బంగారాన్ని ధన సంపదగా పరిగణించడాన్ని హ్మ్, మీకు తెలియజేస్తున్నాను. నోట్ల కట్టలదేముంది? ఒక్క క్షణకాలంలో ఆ కాగితపు ముక్కలు విలువ లేనివిగా మారిపోవచ్చు. లేదా కాలి బూడిదైపోవచ్చు. కానీ బంగారం అలాంటిది కాదు కదా! బంగారం ఎంత సున్నితమైన, అద్భుతమైన, ప్రకాశవంతమైన అవునా? రాజులు, పండితులు, ధనికులు మరియు పేదలు, స్త్రీలు, పురుషులు ఇలా అందరూ అనమాట. అందరిని ఆకట్టుకునే లోహం ఈ బంగారం. అంటే భూమి మీద ఒక అత్యున్నతమైనటువంటి అవునా? లోహం. బంగారం ఒక సున్నితమైన లోహం అనమాట. ఎంతో మృదువైన లోహం. ప్రకృతి నుండి ఎంతో ప్రేమ మరి అనురాగంతో మానవుడికి ఇవ్వబడినటువంటి బహుమతి. మృదువైన లోహం మనిషి యొక్క భావ సంపదను, ఎమోషన్స్‌ను ప్రభావితం చేస్తుంది. దేహం విలువ ఉన్న విద్యుదయస్కాంత తరంగాలకు అనుగుణంగా బంగారు లోహం ప్రతిస్పందిస్తుంది. మనిషికి బంగారుకు మధ్య కల ఎమోషనల్ మానసిక బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బంగారంతో చేసిన ఆభరణాలను మీ ఎదపై ధరించిన తక్షణమే మీ ఎమోషన్స్ నెగెటివ్ నుండి పాజిటివ్ వైపు చాలా ఆటోమేటిక్‌గా మారిపోతాయి. అంటే బంగారు ఆభరణాలను ధరించిన క్షణం నుండే మీ మనసు ఎంతో ఉత్సాహంతో పొంగిపోతుంది. ఒక రాజులాగా ఫీల్ అయిపోతుంటారనమాట. అవునా? కాదా? ఇప్పుడు 10 మందిలోకెళ్ళినప్పుడు మన బంగారు ఆభరణాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, వేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ అలా వేరే ఉంటుందనమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు చూస్తాం చూడండి. ఆమె చూడు ఎన్ని నగలేసుకుందని మనమే నోరు ఎల్లబెట్టి ఇలా చూస్తూ ఉంటాం. అదే ఇంకా స్వయంగా వేసుకుంటే ఎలా ఉంటుంది? ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అవునా? కాదా? బంగారం ఎంతో ప్రకాశవంతమైన, తేజస్సు కలిగినటువంటి అద్భుతమైన లోహం మాత్రమే అని మీరు పొరపడుతున్నారు. వాస్తవానికి బంగారం మనిషి యొక్క ఎమోషన్స్‌తో మమేకమై ప్రభావితం చేస్తుంది. మనిషికి ఏమాత్రం చెరుపు చేయని, హాని చేయని లోహం బంగారం. బంగారం అనేది ద్వేషాన్ని గాని, వక్రతను గాని, ప్రేమను గాని, తీవ్రమైన వాంఛను గాని, విద్రోహాన్ని గాని మనిషి మనస్సులో కలుగచేయదు. బంగారం అనేది మనిషి యొక్క ఎమోషన్స్‌తో మమేకమవుతుంటుంది. మరొక విధంగా చెప్పాలంటే బంగారు లోహం ఇతర అన్ని లోహాలకు ఆత్మ ఉంటేది. బంగారాన్ని కరిగించి ముద్దలుగా చేసి సుదీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం వరకు భద్రపరిచినంత మాత్రాన సంతృప్తిగా జీవించలేరు మీరు. అంటే దాని వాడుకలోనికి లేదా చలామణిలోనికి లేదా ధరించడం లాంటివి చేయడం ద్వారానే దానితో అంటే బంగారంతో మన అనుబంధం సంతృప్తికరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ధన సంపద విషయానికొస్తే హ్మ్. చెప్పండి. ధన సంపద విషయానికొస్తే ఎలా ఉంటుంది? హ్మ్. అంటే ప్రభుత్వాల ఆధీనంలో ఎంతో దైన్యంగా బ్రతుకును వెల్లడిస్తున్నారు. అంటే అందరూ. ఎంత శోచనీయమైన విషయమో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా! అంటే ఎంత సంస్కారహీనంగా, సభ్యత లేని రీతిలో పరిగణించబడుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అవునా? అంటే తక్షణ అవసరాలు మరి అజ్ఞానం అనేవి భ్రమలలోనికి నెట్టివేస్తున్నాయి మనల్ని. అట్లా నోట్ల కట్టలే సర్వస్వమని ఇంకా భ్రమపడుతున్నారా? మరి ఈ నోట్ల కట్టలన్నిటిని బ్యాంకులలో జమ చేసి, ఆ మరుసటి రోజు
ప్రభుత్వం నోట్ల కట్టలకు విలువ లేదని ప్రకటిస్తే, లేదా శాసనం చేస్తే మీరేం చేయగలుగుతారు? ఆ మధ్యన వచ్చింది కదా! ఒకసారి మనకి ఏమని రూ. 20 నోట్లు చెల్లవు, 500 నోట్లు చెల్లవని సంథింగ్ అప్పుడొచ్చింది గదా! రూ. 20 నోట్లు చెల్లవు. ఎవరికైనా డబ్బులుంటే బ్యాంక్‌లో ఇచ్చేయండి. ఇలా చేసుకోండి. అప్పుడు నానా రకాల హంగామా జరిగింది కదా! అదే మాదిరిగా ఇప్పుడు నోట్ల కట్టల విలువ లేదని ప్రకటిస్తే మీరేం జేస్తారు? మరి ఆ నోట్ల కట్టలను తెచ్చి భోజనంగా భావించి ఆరగిస్తామా? లేదు కదా! అది జీర్ణమవుతుందా? చెప్పండి ఏం చేస్తారు? అంటే అజ్ఞానం చేత ఎన్నో భ్రమలకు లోనయ్యి, మానవ ఆత్మ చైతన్య వికాసానికి గల మార్గాలన్నిటిని మూసేస్తున్నారు. కాబట్టి భూమి అనే క్షేత్రంలో మనిషి ఎందుకు జన్మ తీసుకున్నాడో ఒక్కసారి పరిశీలించండి. అవునా? భూమి అనే క్షేత్రంలో మనిషి ఎందుకు జన్మ తీసుకున్నాడో ఒకసారి పరిశీలించాలి. ఆలోచించాలి. ధన సంపాదనతో పాటు జీవితాన్ని బహుముఖ కోణాలలో ఆస్వాదించడం. అవునా? బహుముఖ కోణాలలో అన్ని రకాలుగా, అన్ని విభాగాలలో అవునా? ఆస్వాదించడం అంటే దాన్ని చవి చూడడం కోసం ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. కేవలం ధన సంపద కోసమేనని మనం భావించినట్లయితే మనమంతా భ్రమలలో ఉన్నట్లే. ఆత్మ చైతన్యానికి నోట్ల కట్టలు లేదా మనం పరిగణిస్తూ ఉండే ధనం పరమావధి కాదు. ఈ ప్రభుత్వాలు కానీ, లేదా ఈ దురహంకారులు కానీ, మన జీవితాలను శాసించలేరని మనం తెలుసుకోవలసి ఉంది. ధన సంపద అనేది మాత్రమే జీవిత సర్వస్వం కాదని తెలుసుకోవలసి ఉంది. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. కానీ మన తపన అంతా కూడా ధన సంపద చుట్టూ పరిభ్రమిస్తూ ఉందే. జీవితాన్ని ధన సంపదతో ముడిపెట్టనంత వరకు మనం ఎంతో పవిత్రమైన వాళ్ళం. మీరు దైవాలే కూడా మనం. అంటే మీరు పావులని పాప పరిహారంగా ఈ భూమి మీద దుర్భరమైన జీవితాన్ని తీసుకోవడం జరుగుతుందని, విధివ్రత ఎలా ఉంటే అలా జరుగుతుంటుందని, ఈ దురహంకారపు వెధవలు అంటే మిమ్మల్ని, అందరినీ మరింత బానిసత్వంలోనికి నెట్టేస్తుంది. ప్రభుత్వ అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అయితేనేమి మీరు బానిసలా? కాదే. పాపం. మూట కట్టుకున్న వాళ్ళా? కాదే. మరి దైవత్వాన్ని నింపుకొని జన్మ తీసుకున్న పవిత్ర ఆత్మలు మీరు. నేను ఏ భాషను ఉపయోగించినా, ఏ పదప్రయోగం చేసినా సరే, నేను చెప్తున్నటువంటి పరమ సత్యం ఒక్కటే. అదేమిటంటే మీరు దైవ స్వరూపాలు. ఇదే పరమ సత్యం. ఇదే నేను మీకు ఇస్తున్న సందేశం. దైవరాజ్యం మీలోనే ఇమిడి ఉంది. దేవుని రాజ్యం అనేది ప్రభుత్వ కార్యాలయాలలోనో, లేదా రాజ ప్రసాదాలలోనో లేదు. మీరు మరి మీ తండ్రి అంటే దేవుడు ఒక్కడే. మీరు తీసుకునే శ్వాస, మీరు కొనసాగిస్తున్న జీవితం, ఈ భూమి మీద మీ ఉనికి అన్నీ కూడా మీలోని ఆ దైవం యొక్క కృప వల్లనేనని తెలుసుకోండి. దివి నుండి భూమికి దిగి వచ్చిన మహిమాన్విత దైవ స్వరూపాలు మీరు. మీరు ఎవరికీ బానిసలు కారు. మీ పరిమిత నమ్మకాలు, మీ పరిమిత జ్ఞానం మిమ్మల్ని నిరాశాకార దృక్పథంలోనికి నెట్టివేస్తున్నాయి. అంతే తప్ప మిమ్మల్ని ఎవరు శాసించలేరు, ఖండించలేరు. ఆలోచన ద్వారా, సంకల్పాల ద్వారా భౌతిక సంఘటనను, జీవితానుభవాలను సృష్టించనిదే మీరు ఆధ్యాత్మికంగా, చైతన్య శక్తి పరంగా ఎదగలేరు. అర్థమవుతుందా? ఆలోచనల ద్వారా, సంకల్పాల ద్వారా మనం అనుకున్న పనిని చేయడానికి భౌతిక సంఘటనలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలు, జీవితానుభవాలను సృష్టించనిదే ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని శక్తిపరంగా ఎదగలేదు. అంటే జీవితంలో భౌతిక సంఘటన సృష్టించి వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడం కోసమే కదా ఇక్కడ. అంటే ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నాం. అవునా? అండ్ ద ఛాలెంజ్ ఈస్ నాట్ వాట్ యూ కెన్ రిసీవ్ ఫ్రమ్ అదర్స్, బట్ వాట్ యూ కెన్ క్రియేట్. అంతే కదా! ఇతరుల నుండి సునాయాసంగా లబ్ధి పొందడం లేదా తీసుకోవడం అనేది కాదు.
మీ అంతట మీరే జీవితానుభవాలను, భౌతిక సంఘటనలను సృష్టించి, వాటి ద్వారా చైతన్య పరిణామం సవాళ్లను ఎదుర్కోవాలి. ఇదే అసలు సిసలైన సవాల్. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాలి. జీవితాన్ని ఒక సాహసమైన ఆటగా ఎదుర్కోవాలి. ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అని జీసస్ చెప్తాడు కదా! నేను మరి నా తండ్రి, నీలోని దైవం ఒకటే అని దాని అర్థం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ వితిన్ వన్. సో వితిన్ యూ. ద కింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ వితిన్ యూ. స్వర్గం అనేది ఎక్కడో కాదు. అది మీలోనే ఇమిడి ఉంది. చాలా బావుంది గదా! నిజంగానే స్వర్గం అనేది ఎక్కడో లేదు. అది మనలోనే ఇమిడి ఉంది. ఎలా? మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది కదా ఏదైనా. దైవత్వం అనేది కూడా మీకు స్వతహాగా ఉంది. బంగారంలోనో, లేదా ధనం సంపదలోనో, లేదా అజ్ఞానంలోనో దైవత్వాన్ని బాహ్యంగా వెతికితే దొరుకుతుందా? అంటే మీ యొక్క అజ్ఞానం వల్ల చిత్తచాంచల్యం సంభవిస్తోంది. జ్ఞానం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది. ఎంతో నిజాయితీతో, తెగింపుతో మీలోని దైవం కోసం వెతకండి. జీవితంలో సర్వోన్నతమైన సాధన అదొక్కటే. నా అంతట నేను దైవాన్ని ఎలా తెలుసుకునేది? నాకు ఎవరు సహాయపడతారు? నాకు మార్గం చూపేవారేరి? అని మీరింకా అడగాలనుకుంటున్నారు కదూ! నిజమే. మీరు ఎన్నో వైకల్యాలతో సతమతమవుతున్నారు. మానసిక, శారీరక రుగ్మతలతో సతమతమవుతున్నారు. మీరు ఎప్పుడు అలాంటి స్థితిలోనే దుర్భరంగా జీవిస్తున్నామని భావిస్తున్నారు. మీరు జీవం లేని శవాల వలె బ్రతుకుతున్నాము. కానీ ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు. మన సంతోషం కోసం బతుకుతున్నామా? కాదు. మరేం చేస్తున్నాము? అందుకే బ్రతికి ఉన్న జీవం లేని శవాల వలె జీవిస్తున్నాం. దైవత్వాన్ని తెలుసుకోలేనంత వరకు జీవనం లేని శవాలే. దైవత్వాన్ని తెలుసుకోలేనంత వరకు జీవం లేని శవాలు. దైవత్వాన్ని గుర్తించలేని సంపూర్ణ చైతన్యంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించడం లేదు. ఏదో అలా జీవితాన్ని గడిపేస్తున్నారు. అర్థం, పరమార్థం లేని జీవితాన్ని గడిపేస్తున్నారు. జ్ఞానం లేమితో కొట్టుమిట్టాడుతూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేక పెనుగులాడుతున్నారు. అటు ఇటు కొట్టుకుంటున్నారు. భయం నుండి, పిరికితనం నుండి, దుర్భర పరిస్థితుల నుండి బయటపడాలని పెనుగులాడుతున్నారు. మీలోని దైవాన్ని గుర్తించలేనందువల్లే ఇదంతా. యెస్. ఇప్పుడు చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఏజ్ అంటే వాళ్ళకి మన మనుషుల పైన తెలివి వచ్చేంత వరకు వారిలో దైవత్వం ఉంటుంది అని అంటారు. చిన్నప్పుడు కాదు. చిన్నయినా, పెద్దగైనా ఎప్పుడైనా దైవత్వం అందరిలో ఉంటుంది. కానీ పక్కవారిని చూసి ఉన్నదాన్నంతా కోల్పోతున్నారు. అవునా? అందుకే మీలోని దైవాన్ని గుర్తించలేనందువల్లే ఇదంతా జరుగుతుంది. దైవత్వాన్ని గుర్తించనంత వరకు ఈ జీవితం కకావికలంగా, అటు ఇటు అస్తవ్యస్తంగా, అసంతృప్తికరంగా ఉంటుంది. వ్యర్థపు మాటలతో కాలయాపన చేస్తుంటారు. కానీ జీవితం అంటే అది కాదు కదా! యథార్థ జీవితం అంటే మనలోని దైవత్వాన్ని ఎరుకలోనికి తీసుకువచ్చి ప్రతి క్షణాన్ని ఆనందంగా, అవునా? సంతోషంగా ఆస్వాదించడం. అవునా? ఇంతటితో దీన్ని ఆపేస్తున్నాను. రేపు మనము కంటిన్యూ చేసుకుందాం. నమస్తే.